పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో దాచేపల్లిలో రా కదలిరా సభ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు. సభ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సభ నుంచి రాష్ట్ర ప్రజలకు దిశానిర్దేశం చేయనున్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో రా కదలిరా బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు. సభ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సభ నుంచి రాష్ట్ర ప్రజలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. చెప్పండి సాంబశివరావు. దాచేపల్లిలో ఈరోజు రా కదలరా ప్రోగ్రాం నిర్వహిస్తా ఉన్నారు. దీనికి చంద్రబాబు రానున్నారు. 6 గంటలకి ఒక కార్యక్రమం ప్రారంభం అవుతుంది. దాచేపల్లి ఎరపతినేని శ్రీనివాసరావు, ఇక్కడ గురజాల ఇన్ఛార్జ్ ఎరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడికి ఒక 70,000 మంది టీడీపీ కార్యకర్తలు వచ్చే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఈ రోజు ప్రధానంగా వైసీపీ నుంచి వచ్చినటువంటి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఇక్కడ ఈ రోజు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరడంతో కాస్త ఇక్కడ ఆకర్షణగా నిలిచిందని చెప్పుకోవచ్చు ఈ కార్యక్రమం. దానికి తోడుగా మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు కూడా ఇక్కడ ఈ రోజు టీడీపీలో చేరబోతా ఉన్నారు చంద్రబాబు సమక్షంలో. అయితే దీనికి సంబంధించి అయితే పూర్తి ఏర్పాట్లు చేశారు. మొదటగా ఈ యొక్క రా కదలరా నెల్లూరులో కార్యక్రమం జరిగింది. నెల్లూరులో ఇప్పటికే కార్యక్రమం ముగిసింది. అక్కడ నుంచి చంద్రబాబు నేరుగా ఇక్కడికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత 5 గంటలకి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం అవుతుంది. మొత్తం పూర్తిగా కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. అయితే పల్నాడుకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. అయితే గురజాల్లో జరుగుతున్నటువంటి కాసు మ్యాజిస్ట్రేట్ పై ఎప్పటి నుంచో కూడా యుద్ధం ప్రకటిస్తా ఉన్నారు ఎరపతినేని శ్రీనివాసరావు. అందులో భాగంగానే ప్రస్తుతం గురజాల్లో జరుగుతున్నటువంటి మైనింగ్ కావచ్చు, అదేవిధంగా సున్నపట్టిల వ్యవహారం కావచ్చు, టీడీపీ నాయకులకు పై జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు, వైసీపీ చేస్తున్నటువంటి విధి విధానాలను కూడా పూర్తిగా చంద్రబాబు అయితే ఈ సభలో ప్రసంగించే అవకాశం కనబడతా ఉంది. ఇప్పటికే పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. మొన్న మొదటి లిస్టు టీడీపీ ప్రకటించారు. ఆ నాయకులు కూడా ఇక్కడ చేరుకొని ప్రసంగించే అవకాశం అయితే కనపడతా ఉంది. పల్నాడు ప్రాంత అభివృద్ధి, అదేవిధంగా పల్నాడు ప్రాంతంలో ఏ విధంగా ముందుకెళ్లాలే అంశాలు కూడా దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనపడుతుంది. దానికి తోడుగా చంద్రబాబు ఈ రోజు నైట్ ఇక్కడే స్టే చేస్తా ఉన్నారు. స్టే చేసి కూడా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా కలిసి రాత్రికి కూడా వాళ్ళతో ఒక సమావేశమై దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనపడతా ఉంది. రేపు ఉదయం ఇక్కడ నుంచి ఉండవల్లి చేరుకుంటారు. ప్రస్తుతానికైతే సభకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మరి కొద్దిసేపట్లోనే ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం అవుతుంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ. ఒంటరివాడిని చెబుతాడు. నియంతలు ఎప్పుడు ఒంటరి వాళ్ళు అవుతారు. నియంతల చేతిలో దగా పడ్డ, ఇచ్చగావించబడ్డ, ఇబ్బంది పడ్డ ప్రజలంతా ఏకమవుతారు. నియంతలు ఒక్కడిగారు మిగిలిపోతారు, ప్రజలు అందరూ ఏకమవుతారు. ఇదే ఈరోజు నియోజకవర్గంలో అదే జరుగుతూ ఉంది, రాష్ట్రంలో అదే జరుగుతూ ఉంది. నియోజకవర్గంలో అన్న నందమూరి తారక రామారావు గారి ఆశీస్సుల వల్ల నేను చిన్న వయసులో ఎమ్మెల్యే అయ్యాను 94లో. ఇప్పుడు 6 సార్లు నేను పోటీ చేశాను గురజాల నియోజకవర్గం నుంచి. రేపు 7వ పోటీ చేయబోతా ఉన్నాను. ఇది అన్న నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు 3 తరాలతో పనిచేసిన అనుభవం నాకు ఉంది. ఇది భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. అందుకే ఇక్కడ మంచినీళ్ళు దొరకని పరిస్థితి, మద్యం ఏరులైపోతున్న పరిస్థితి. సో మద్యపాన నిషేధాన్ని కూడా నిలబెట్టుకోకుండా ఈరోజు ప్రజల ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తున్నారు నాసిరకం బ్రాందీ విస్కీలతో. ఖచ్చితంగా ఈసారి భారీ మెజారిటీతో ఎంపీ సీట్తో సహా 7కి 7 నియోజకవర్గాలు పల్నాడు జిల్లాలో భారీ మెజారిటీతో గెలవబోతున్నాం. ప్రజలు మా పక్షాన ఉన్నారు. ఈ అవినీతి దుర్మార్గ ప్రభుత్వం, అరాచక ప్రభుత్వాన్ని. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటీవల
టీడీపీ ఇన్ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డిని కాదని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి బాధ్యతలు అప్పజెప్పడంతో ఉమ్మడి కర్నూలు జిల్లా నాయకుల దృష్టి డోన్పై పడింది. సుబ్బారెడ్డి తన బలగాన్ని నిరూపించుకునేందుకు డోన్లో భారీ ర్యాలీ నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. ఇందులో భాగంగా నిర్వహించిన భారీ అనుచరగణంతో టీడీపీ పార్టీ కార్యాలయం వైపు సాగారు. దీనిపై మరింత సమాచారం డోన్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మా కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. నంద్యాల జిల్లాలో డోన్ నియోజకవర్గంలో రాజకీయాలు రసకందంగా మారవచ్చు. ప్రస్తుతం డోన్ నియోజకవర్గంలో రెబల్ అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి భారీ ఎత్తున తన అనుచరగణంతో భారీ ఎత్తున ర్యాలీగా తరలి వస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రస్తుతం ర్యాలీలో ధర్మవరం సుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తరఫున పెద్ద ఎత్తున ర్యాలీ తన అభిమాన అనుచరులగణంతో పెద్ద ఎత్తున ర్యాలీగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నిన్ననే కోట సూర్యప్రకాష్ రెడ్డి కూడా డోన్లోనే పెద్ద సభ ఏర్పాటు చేశారు. ఇదే నేపథ్యంలోనే గత 3.5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ డోన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొన్న ధర్మవరం సుబ్బారెడ్డిని కాదని చెప్పి కోట సూర్యప్రకాష్ రెడ్డికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పారు. ఇదే నేపథ్యంలోనే ప్రస్తుతం డోన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయనుకోవచ్చు. వేలాది మంది కార్యకర్తలు ధర్మవరం సుబ్బారెడ్డి వెంట నడుస్తూ ఆయనకు సంఘీభావం తెలుపుతున్న దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం డోన్లో ఆయన వెంట నడుస్తున్న అనుచరగణం ఓన్లీ తెలుగుదేశం పార్టీ కాకుండా జనసేన పార్టీ శ్రేణులు కూడా ఆయన వెంట కలిసి నడుస్తున్న దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఆయన స్వగృహం నుంచి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు ఈ ర్యాలీ పెద్ద ఎత్తున జరుగుతుంది. మొదట బైక్ ర్యాలీ జరుగుతున్నది. సుబ్బారెడ్డి ప్రస్తుతం ఆయన వెహికల్ కాన్వాయ్ మీద పెద్ద ఎత్తున కార్యకర్తల నడుమ ఆయన తరలి వస్తున్నారు. పెద్ద ఎత్తున ఆయనకు డోను, ప్యాపిలి, బేతంచెర్ల మండలాలకు సంబంధించి పెద్ద ఎత్తున కార్యకర్తలంతా మొత్తం ఆయనకు సంఘీభావం తెలిపేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చే దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఆయన అందరికీ అభివాదం చేస్తూ కార్యకర్తలకు డోన్ పట్టణ ప్రజలకు అభివాదం చేస్తూ వస్తున్నారు. తనకు సంఘీభావం మద్దతు తెలపాలని ప్రజలను కోరుకుంటూ వస్తున్న దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ధర్మవరం సుబ్బారెడ్డికి సంబంధించి ఆయన అభిమాని మనతోనే ఉన్నారు హనుమంత్ రెడ్డి గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ప్రస్తుతం డోన్ నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయంటారు? 3 ఏళ్ల కిందట చంద్రబాబు నాయుడు గారు ధర్మవరం సుబ్బారెడ్డి గారిని ఇన్ఛార్జిగా నియమించినప్పటికీ డోన్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే కార్యకర్తలకి ఎవరు భరోసా ఇచ్చే నాయకుడు లేక ఎవరు ఎక్కడికి వెళ్ళాలో తెలియక దిక్కులేని పరిస్థితిలో ఉన్నది. ఆ సందర్భంలో ఆ సమయంలోన తెలుగుదేశం పార్టీ పగ్గాలని చేపట్టిన ధర్మవరం సుబ్బారెడ్డి గారు కార్యకర్తలకి భరోసా ఇస్తూ డోన్ మున్సిపల్ ఎలక్షన్లే కాకుండా బేంచల మున్సిపల్ ఎలక్షన్లు, ప్యాపిల్లోన వార్డు నెంబర్ ఎలక్షన్లకి గెలిపించుకొని క్యాండిడేట్లని గెలిపించుకొని ఈయన సత్తా చూపించుకున్నాడు. అదే కాక కార్యకర్తలకి ప్రతి విషయంలోనే భరోసానిస్తూ ప్రతి సందర్భంలోనే ఆయన వెన్నుంటి వాళ్ళకి వెన్నుదడుగా ఉన్నాడు. అటువంటి నాయకుడిని కాదనుకుని ఏరే వాళ్ళకి టికెట్ ఇవ్వడంతో ఆ మండ్య కుటుంబంకి అన్యాయం జరిగిందని చెప్పి డోను, బేదంచెర్ల, ప్యాపిలి మండలం నుండి ఆయన అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడం జరిగింది. ఈరోజు ఆ కుటుంబానికి మేము అండగా ఉన్నామంటూ దాదాపు 5,000 నుండి 6,000, 6,500 మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు స్వచ్ఛందంగా తరలిరావడం జరిగింది. దయచేసి మన పార్టీ అధిష్టానం వారు ఈ ర్యాలీని, ఈ సభని, మా పార్టీ కార్యకర్తల మనోభావాలని గౌరవించి మళ్ళీ డోన్ టికెట్ విషయంలో మరి ఒకసారి పునరాలోచన చేసుకోగలరని మనవించుకుంటున్నాను. గత 3.5 సంవత్సరాలుగా డోన్ నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జిగా ధర్మవరం సుబ్బారెడ్డి ఎన్నో సేవలు చేశారని, డోను, ప్యాపిలి, బేతంచెర్ల మండలాల్లో పెద్ద కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ తన వంతు బాధ్యతగా ఆయన నిరంతరం సేవలు అందించారని, ఇదే నేపథ్యంలో ఆయన కాదని వేరే వారికి టికెట్ కేటాయించడం పట్ల ఆయన అభిమానుల్లో, కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన భారీ ర్యాలీ ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు కొనసాగుతున్న దృశ్యాలు మనం ఇప్పటివరకు చూశాము. కెమెరా జర్నలిస్ట్ శేఖర్తో కృష్ణ, ఐ న్యూస్, డోన్ నుంచి.